నమస్తే అండి. నా పేరు మోతుకుపల్లి సరస్వతి. నా చిన్ననాటి 4 ఏళ్ల నుంచే నేను క్లాసికల్‌లోన ఫస్ట్ నా తొలి గురువు మా మదర్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. జీవేశ్వర హై స్కూల్‌లో చదివేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి నాట్యం అంటే చాలా మక్కువ. ఇంకా మా అమ్మగారితోన కాస్త కాస్త చిన్న చిన్న బేసిక్‌లు నేర్చుకునేదాన్ని. అలా నాకు నాట్యం మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నా తొలి గురువు పద్మావతి గారు. ఆవిడది కూడా కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. ఆవిడతో భరతనాట్యం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆవిడ అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసిపోయాక మళ్ళా మా మదరు వేరే డాన్స్ టీచర్ దగ్గర సుగుణాబాయ్. నా చిన్నప్పటి నుంచి 10థ్ క్లాస్ వరకు ఆ గురువుగారి దగ్గరే నేర్చుకున్నాను. సో, నాట్యంలోన నేను మంత్రాలయము, తిరుపతి, విజయవాడ, కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా ప్రదర్శనలు చేశాను. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని అండి. జీహేశ్వర హై స్కూల్. నేను ఫస్ట్ తరగతే అండి. ఒకటో తరగతి నుంచి నేను క్లాస్‌లోన మాకు అంతే నాకు ఆటోమేటిక్‌గా తెలియకుండా ఏదైనా సినిమాలో ఫస్ట్ నా తొలి ప్రోగ్రాము 'సాగర సంగంలోది' 'ఓం నమః శివాయ'. 'సాగర సంగమం', 'ఓం నమః శివాయ' అది మా మదరే నేర్పిచ్చారు. ఆ తర్వాత మా మదరు ప్రిన్సిపాల్ అండి. ఇంకా స్కూళ్ళలో ఎక్కడైనా సరే ఏమన్నా ప్రోగ్రామ్ వస్తే మా అమ్మ తరపున టీచర్స్ డే అయినా ఏదైనా వచ్చినా కూడా స్కూల్‌లో నేను ప్రదర్శన చేసేదాన్ని. ఆ తర్వాత నాలో ఇంట్రెస్ట్ ఉందని మా అమ్మ చూసిన తర్వాత ఒక నాట్య గురువుల దగ్గర అప్పజెప్పిందండి. అక్కడ నేను కూచిపూడి ఇప్పుడు నా సర్వీస్‌లోన 35 ఏళ్ళు అవుతుంది. స్కూల్‌లోనే జీవేశ్వర హై స్కూల్‌లో చేశానండి. జీవేశ్వర హై స్కూల్‌లో చేశాను. మళ్ళా లేడీస్ మా అమ్మకి సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ దాంట్లో కూడా చేశాను. ఎక్కువ శాతము గుళ్ళలో చేశానండి. అప్పుడు మీ పేరెంట్స్ గాని, లేదంటే స్కూల్‌లో హెడ్ మాస్టర్స్ గాని మీరెట్లా మీ నాట్యం చూసి ఏమనేవారు? అందరూ కూడా చాలా ఈ చిన్న వయసులోనే ఈ అమ్మాయి చాలా చేస్తుంది. ఇంకా అందరూ మా మమ్మీకి చెప్పేవాళ్ళు. అమ్మ నీ కూతురికి నాట్యం అంటే చాలా ఇష్టం ఉంది. చాలా చేస్తుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత చేస్తుంది. నాట్యంలో చేర్పించండి. మా అమ్మకి అందరూ ఎంకరేజ్ చేశారు. సో, ఆ విధంగా నాకు ఇద్దరు మేడంలే. నా ఫస్ట్ గురువు గారి పేరు పద్మావతి. రెండో గురువు గారి పేరు సుగుణాబాయి. అలాగే సంగీతం కూడా నేర్పించింది. మా సంగీత మాస్టర్ గారి పేరు ఉరుకుందప్ప. ఆయన కూడా మా గురువు, మా మాస్టర్ గాని ఎవరు కూడా ఇప్పుడు లేరు. అలా నేను ఇక్కడికొచ్చిన తర్వాత 9దో తరగతి వరకు ఆదంలోని ప్రదర్శనలు అలా నేర్చుకునేదాన్ని. తర్వాత నేను కోర్సు చేయడానికి ఇక్కడ కింగ్ కోటి త్యాగరాజ గాన సభ హైదరాబాద్‌కి పంపించారు. అక్కడ పీజీ, ఎంఏ, డిప్లొమా కోర్స్ ఇవన్నీ చేశాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయన వద్దన్నారు. ఇంకా నేను నాట్యం మీద కానీ నాట్యం అయితే మనసులో ఉంది. ఇంకా బయటికి ఎక్కడికి వద్దు, ప్రదర్శనలు అవన్నీ వద్దు అన్నారు. నా ఫస్ట్ ప్రదర్శన కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం. తర్వాత సెకండ్ ప్రదర్శన తిరుపతి. తర్వాత ఇంకా కాస్త 9థ్, 10థ్‌కి వచ్చిన తర్వాత న్యూ మలక్పేట హైదరాబాద్. అక్కడ కూడా చేశాను. మళ్ళా తర్వాత రాయచూర్‌లో చేశాను. ఎక్కువ శాతము మేము గుళ్ళల్లోని మీకు టెంపుల్స్‌లోని. బాగా ఇష్టమైన వాళ్ళతోని అవార్డ్ ఏమైనా తీసుకున్నారా? నాకు ఇష్టమైన అవార్డంటే నాకు సప్తపది అఖిలాండేశ్వరి. ఆవిడ నాట్యం నేను నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే. మా అమ్మ నాకు కంపోజ్ చేసి నేర్పించింది. ఆవిడతో నా అవార్డు తీసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. కానీ ఆవిడ లాస్ట్ అండ్ ఫైనల్ అదే మూవీ తీసింది. మళ్ళా రాలే. నా లక్కీగా 2 ఇయర్స్ కిందట రవీంద్ర భారతి ప్రోగ్రామ్‌కెళ్ళాను. సో, ఆవిడతో నేర్చుకున్న నాట్యము ఆవిడే నా గురువు అనుకున్నాను. ఆవిడతో నేను అవార్డు తీసుకున్నాను. సవిత గారు. మళ్ళా తర్వాత విజయవాడలోన అభినేత్రి అవార్డుకి నేను సెలెక్ట్ అయ్యాను. అనుకోకుండా అక్కడికి మంజుల భార్గవ్ గారొచ్చారు. ఆవిడతో కూడా నేను అవార్డు తీసుకున్నాను. కూచిపూడి అండి. మా ఎన్ని ఇన్‌స్టిట్యూట్ బ్రాంచెస్ ఉన్నాయండి పేరు హైదరాబాద్‌లో మీకు? హైదరాబాద్‌లో 4 బ్రాంచులు ఉన్నాయండి. ఆంధ్రలో కూడా 5 బ్రాంచులు ఉన్నాయి. నా ఇన్‌స్టిట్యూట్ పేరు ఓంకార నృత్యాంజలి. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నారు? ఆహ్, 15 ఏళ్ల నుంచండి. ఆయన పోయి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. సో, అక్కడ ఆంధ్రాలో 11 ఏళ్ళు. ఇప్పుడు ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా పెట్టాను. ఎట్లా క్లాసులు మెయింటైన్ చేస్తారు మేడం టైమింగ్స్? టైమింగ్స్ ఏముందండి, ఎక్కడైనా సరే వారానికి 2 రోజులు, నెలకి 8 క్లాసులు. సో, అంతకుముందేమో నెలంతా అక్కడే ఆంధ్రాలోనే ఉండేదాన్ని. పిల్లలేమో ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఇంకా ఇలా పిల్లలను చూసుకుంటూ, అలా నా క్లాస్ చూసుకుంటూ, వృత్తి రూపంగా అక్కడ నేనుండాలి. ఇలా చెప్పి ఇలా రావడానికి కూడా ఉండకపోవు. సో, అక్కడ నాకు లీవ్ దొరికినప్పుడల్లా ఫ్రైడే నైట్ ఎక్కేదాన్ని. సాటర్డే, సండే నా పిల్లలను చూసుకునేదాన్ని. మళ్ళా సండే నైటు ఆంధ్రాకి వెళ్ళిపోయేదాన్ని. అలా అలా నాకు తెలియకున్నట్టుగానే అక్కడ మంచి గుర్తింపు పొందాను. మేడం మీ ప్రదర్శన గురించి చెప్పండి.
నా ప్రదర్శన నా చిన్నప్పుడు చాలా చేశానండి. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన అది వద్దు, ఎక్కడికొద్దు అదే ఆయనకు నాట్యం అంటే ఇష్టమే. కానీ బయటికి పంపకపోవు. ఇంకా అలా అని నా మనసులోనే చంపుకున్నాను. ఆ తర్వాత ఆయన 2014లో చనిపోయారు. ఇంకా నాకు తెలిసిన నా ఫ్రెండ్సు, మా పిన్నమ్మ కొడుకు, మా తమ్ముళ్ళు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. "ఎందుకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా! ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లలున్నారు. మరి నీ నాట్యం మీద మళ్ళా మక్కువ చూపించు. నీలాగా పిల్లలు కూడా తీర్చిదిద్దని" మా వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. అలా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సరేనని అప్పుడే అనుకోకుండా ఆంధ్రాకెళ్ళాల్సొచ్చింది. అక్కడ ఫస్ట్ ఎస్కేవిటీ అంటే 10థ్ 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. అక్కడ నన్ను చూడండి అక్కడ ఎక్కడున్నా. ఆ! 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. సరే ఫస్ట్ ఆంధ్ర నాకు భయము. ఎక్కడైనా ఆంధ్ర అంటే రాజమండ్రి అంటే సినిమాలోన, టీవీలో చూసేవాళ్ళము. నాకు కర్నూలు, హైదరాబాద్ తప్ప నాకేం తెలీదు. ఇంకా అక్కడ టెన్షన్ అక్కడ వాళ్ళతో ఎలా మసులుకున్నానో ఒక 2, 3 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యానక్కడ. అక్కడ వాతావరణం గాని, ఫుడ్ గాని చాలా ఇబ్బంది పడేదాన్ని. అలా అలా నాకు పిల్లలు నాకున్న నా గురువు నేర్పించింది. నా మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటివరకు? నా పిల్లలు వైజాగ్‌లో చేశారండి. కాకినాడ చేశారు. ఆంధ్రాలో అంతా విజయనగరము, తర్వాత సింహాచలనము, తర్వాత క కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్‌లోన, రాజమండ్రి. నేను క్లాసికల్ మేడం మీ మీ స్కూల్ టైంలో ఎక్కడన్నా మీరు పర్ఫార్మెన్స్ చేశారా? స్కూల్లోనే జీవేశ్వర హై స్కూల్‌లో చేశానండి. స్కూల్‌లో జీవేశ్వర హై స్కూల్‌లో చేశాను. మళ్ళా లేడీస్ మా అమ్మకి సంబంధించిన మున్సిపల్ ఆఫీస్ దాంట్లో కూడా చేశాను. ఎక్కువ శాతము గుళ్ళలో చేశానండి. అప్పుడు మీ పేరెంట్స్ గాని, లేదంటే స్కూల్‌లో హెడ్ మాస్టర్స్ గాని మీరు ఎట్లా మీ నాట్యం చూసి ఏమనేవారు? అందరూ కూడా చాలా ఈ చిన్న వయసులోనే ఈ అమ్మాయి చాలా చేస్తుంది. ఇంకా అందరూ మా మమ్మీకి చెప్పేవాళ్ళు. "అమ్మ నీ కూతురికి నాట్యం అంటే చాలా ఇష్టముంది. చాలా చేస్తుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత చేస్తుంది. నాట్యంలో చేర్పించండి." మా అమ్మకి అందరూ ఎంకరేజ్ చేశారు. సో, ఆ విధంగా నాకు ఇద్దరు మేడంలే. నా ఫస్ట్ గురువు గారి పేరు పద్మావతి. రెండో గురువు గారి పేరు సుగుణాబాయి. అలాగే సంగీతం కూడా నేర్పించింది. మా సంగీత మాస్టర్ గారి పేరు ఉరుకుందప్ప. ఆయన కూడా మా గురువు, మా మాస్టర్ గాని ఎవరు కూడా ఇప్పుడు లేరు. అలా నేను ఇక్కడికొచ్చిన తర్వాత 9దో తరగతి వరకు ఆదంలోని ప్రదర్శనలు అలా నేర్చుకునేదాన్ని. తర్వాత నేను కోర్సు చేయడానికి ఇక్కడ కింగ్ కోటి త్యాగరాజ గణసభ హైదరాబాద్‌కి పంపించారు. అక్కడ పీజీ, ఎంఏ, డిప్లొమా కోర్స్ ఇవన్నీ చేశాను. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆయన వద్దన్నారు. ఇంకా నేను నాట్యం మీద కానీ నాట్యం అయితే మనసులో ఉంది. ఇంకా బయటికి ఎక్కడికి వద్దు, ప్రదర్శనలు అవన్నీ వద్దు అన్నారు. ఫస్ట్ ప్రదర్శన హైదరాబాద్‌లో గాని ఎక్కడ చేశారు మీరు? నా ఫస్ట్ ప్రదర్శన కర్నూలు డిస్ట్రిక్ట్ మంత్రాలయం. తర్వాత సెకండ్ ప్రదర్శన తిరుపతి. తర్వాత ఇంకా కాస్త 9థ్, 10థ్‌కి వచ్చిన తర్వాత న్యూ మలక్పేట హైదరాబాద్. ఓకే. అక్కడ కూడా చేశాను. మళ్ళా తర్వాత రాయచూర్‌లో చేశాను. ఎక్కువ శాతము మేము గుళ్ళల్లోని మీకు టెంపుల్స్‌లోని. బాగా ఇష్టమైన వాళ్ళతోనే అవార్డ్ ఏమైనా తీసుకున్నారా? నాకు ఇష్టమైన అవార్డ్ అంటే నాకు సప్తపది అఖిలాండేశ్వరి. ఆవిడ నాట్యం నేను నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు కంపోజ్ చేసి నేర్పించింది. ఆవిడతో నా అవార్డు తీసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. కానీ ఆవిడ లాస్ట్ అండ్ ఫైనల్ అదే మూవీ తీసింది మళ్ళా రాలే. నా లక్కీగా 2 ఇయర్స్ కిందట రవీంద్ర భారతి ప్రోగ్రామ్‌కెళ్ళాను. సో, ఆవిడతో నేర్చుకున్న నాట్యము ఆవిడే నా గురువు అనుకున్నాను. ఆవిడతో నేను అవార్డు తీసుకున్నాను. సవిత గారు. మళ్ళా తర్వాత విజయవాడలోన అభినేత్రి అవార్డుకి నేను సెలెక్ట్ అయ్యాను. అనుకోకుండా అక్కడికి మంజుల భార్గవ్ గారొచ్చారు. ఆవిడతో కూడా నేను అవార్డు తీసుకున్నాను. మేడం ఇప్పుడు ఏం నాట్యం నేర్పిస్తుంది మీ స్టూడెంట్స్‌కి? కూచిపూడి అండి. మా ఎన్ని ఇన్‌స్టిట్యూట్ బ్రాంచెస్ ఉన్నాయి పేరు మేడం హైదరాబాద్‌లో మీకు? హైదరాబాద్‌లో 4 బ్రాంచులు ఉన్నాయండి. ఆంధ్రలో కూడా 5 బ్రాంచులు ఉన్నాయి. నా ఇన్‌స్టిట్యూట్ పేరు ఓంకార నృత్యాంజలి. ఇప్పటివరకు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అకాడమీ నడుపుతున్నారు? ఆహ్, 15 ఏళ్ల నుంచి అండి. ఆయన పోయి ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. సో, అక్కడ ఆంధ్రాలో 11 ఏళ్ళు. ఇప్పుడు ఈ మధ్య 2 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా పెట్టాను. ఎట్లా క్లాసులు మెయింటైన్ చేస్తారు మేడం టైమింగ్స్? టైమింగ్స్ ఏముందండి, ఎక్కడైనా సరే వారానికి 2 రోజులు, నెలకి 8 క్లాసులు. సో, అంతకుముందేమో నెలంతా అక్కడే ఆంధ్రాలోనే ఉండేదాన్ని. పిల్లలేమో ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఇంకా ఇలా పిల్లలను చూసుకుంటూ, అలా నా క్లాస్ చూసుకుంటూ వృత్తి రూపంగా అక్కడ నేను ఉండాలి. ఇలా చెప్పి ఇలా రావడానికి కూడా ఉండకపోవు. సో, అక్కడ నాకు లీవ్ దొరికినప్పుడల్లా ఫ్రైడే నైట్ ఎక్కేదాన్ని. సాటర్డే, సండే నా పిల్లలను చూసుకునేదాన్ని. మళ్ళా సండే నైటు ఆంధ్రాకి వెళ్ళిపోయేదాన్ని. అలా అలా నాకు తెలియకున్నట్టుగానే అక్కడ మంచి గుర్తింపు పొందాను.
మేడం మీ ప్రదర్శన గురించి చెప్పండి. నా ప్రదర్శన నా చిన్నప్పుడు చాలా చేశానండి. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన అది వద్దు, ఎక్కడికొద్దు అదే ఆయనకు నాట్యం అంటే ఇష్టమే. కానీ బయటికి పంపకపోవు. ఇంకా అలా అని నా మనసులోనే చంపుకున్నాను. ఆ తర్వాత ఆయన 2014లో చనిపోయారు. ఇంకా నాకు తెలిసిన నా ఫ్రెండ్సు, మా పిన్నమ్మ కొడుకు, మా తమ్ముళ్ళు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. "ఎందుకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదా! ఆరోగ్యం పాడైపోతుంది. పిల్లలున్నారు. మరి నీ నాట్యం మీద మళ్ళా మక్కువ చూపించు. నీలాగా పిల్లలు కూడా తీర్చిదిద్దని" మా వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. అలా నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సరేనని అప్పుడే అనుకోకుండా ఆంధ్రాకెళ్ళాల్సొచ్చింది. అక్కడ ఫస్ట్ ఎస్కేవిటీ అంటే 10థ్ 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. అక్కడ నన్ను చూడండి అక్కడ ఎక్కడున్నా ఆ! 10,000 స్ట్రెంత్ ఉంటారక్కడ. సరే ఫస్ట్ ఆంధ్ర నాకు భయము. ఎక్కడైనా ఆంధ్ర అంటే రాజమండ్రి అంటే సినిమాలోన, టీవీలో చూసేవాళ్ళము. నాకు కర్నూలు, హైదరాబాద్ తప్ప నాకేం తెలీదు. ఇంకా అక్కడ టెన్షన్ అక్కడ వాళ్ళతో ఎలా మసులుకున్నానో ఒక 2, 3 ఏళ్ళు అడ్జస్ట్ అయ్యానక్కడ. అక్కడ వాతావరణం గాని, ఫుడ్ గాని చాలా ఇబ్బంది పడేదాన్ని. అలా అలా నాకు పిల్లలు నాకున్న నా గురువు నేర్పించింది. మేడం నా మీ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారు ఇప్పటి వరకు? నా పిల్లలు వైజాగ్‌లో చేశారండి. కాకినాడ చేశారు. ఆంధ్రాలో అంతా విజయనగరము, తర్వాత సింహాచలనము, తర్వాత క కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్‌లోన, రాజమండ్రి, ఇంకా రాజమండ్రిలో సరస్వతి ఘాటు, పుష్కర ఘాటు, గౌతమి ఘాటు చాలా ఉన్నాయి. చాలా చోట ప్రదర్శన చేశాము. ముందు మునుముందు ఇంకెలాంటి కార్యక్రమాలు అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా? నేను అనుకోకుండా నేషనల్ అవార్డ్‌కి సెలెక్ట్ అయ్యానండి 2018. 2018 సెలెక్ట్ అయితే మాకు తెలీదు నేషనల్ అవార్డ్ వచ్చింది. అలా కొందరు టీచర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు సీనెట్ వాళ్ళని. అప్పుడు నార్మల్‌గా వెళ్ళాను నేను. నా పిల్లలని తీసుకొనెళ్ళాను. లంబాడి నృత్యం నేర్పించే నేషనల్ అవార్డ్ తీసుకున్నాం కదా! నేషనల్ సాంగ్ చేయాలని. అప్పట్లో నా ప్రధాన పివి నరసింహారావు గారు 'తయ్యం తత్తయ్య' మోడీ అదే లంబాడి సాంగ్‌కి అవార్డ్ ఇచ్చారు. సో, ఆ సాంగ్ బావుంటుంది కదా! తీసుకెళ్ళాం. అనుకోకుండా బండారు దత్తాత్రేయ గారు గవర్నరు. ఆయనతో నేను అవార్డ్ తీసుకున్నాను. నా పిల్లలు కూడా అవార్డ్ ఇప్పించాను. చాలా సంతోషము. మళ్ళా ఇప్పుడు అనుకోకుండా ఈ ఆగస్టు 21 కూడా నేషనల్ అవార్డ్‌కి అంటే 3 నెలలకొకసారి సీనియర్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇప్పుడు మళ్ళా ఆగస్టు 21కి ఢిల్లీకి వెళ్తున్నానండి అవార్డ్ తీసుకోవడానికి. ఏం కార్యక్రమం మేడం? ఇదే నేషనల్ అవార్డ్‌కి గురువులైన సీనియర్ ఉన్న వాళ్ళందరినీ ఓకే. సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే పలానా గురువులని ఎంచుకొని అవార్డ్ ఇస్తారు. దాని తరపున పెద్ద పెద్ద గవర్నమెంట్ వాళ్ళని. ఆ సారేమో గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు ఇచ్చారు. మరి ఇప్పుడేంటో. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మేడం మీ దగ్గర? మొత్తం ఓవరాల్ ఆంధ్ర, ఆంధ్ర, తెలంగాణ తెలంగాణ అంతా కలిపి నా సర్వీస్‌లో 800 స్టూడెంట్స్‌కి నేర్పించానండి. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమందికి ఇప్పుడు నేర్పించారు? ప్రస్తుతానికి 40 మెంబర్స్ ఉన్నారండి. ఓకే. మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారము గవర్నమెంట్ సహకారం అంటే మా నాట్యాచారులలో నేను మెంబర్‌నండి సేవ్ కూచిపూడి. దాంట్లో మెంబరు ఏదైనా సహకారం ఉంటే మాకు సేవ్ కూచిపూడి తరపున భావన గారుంటారు. ఆవిడ తరపునే మా నాట్యాచారులందరికీ గవర్నమెంట్ ఇంకా మీకేమన్నా స్థలం గాని దాన్ని కేటాయించడం ఏమన్నా ఎవరినన్నా అడిగారా ఇక్కడ? నేనక్కడ అస్సలు ఎవరిని కూడా అడగనండి. ఉన్నంత దాంట్లో నా బాధ్యత ఏదో నేను చేసుకుంటాను, వస్తాను. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు గానీ, ఎవరి హెల్ప్ కూడా అడగను. మేడం మీ మదర్ వాళ్ళు గాని, మీ ఫాదర్ గాని మీకెట్లా సపోర్ట్ చేశారు? నా చిన్నప్పుడే మా ఫాదర్ గారు చనిపోయారండి. నాకు మదర్ అయినా, గురువైనా, ఫ్రెండ్ అయినా, తండ్రైనా అన్నీ మా మదరే. నా ఇప్పుడు నేనిలా ఉన్నాను, నేనొక స్టేజ్‌కొచ్చానంటే అది ఫస్ట్ మా అమ్మనే. మా అమ్మ ఎంకరేజ్ లేనిదే భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో ఉండాల్సిన దాన్ని ఈరోజు 10 మందిలో పేరు తెచ్చుకున్నాను. ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడ్డానంటే నా తల్లేనండి. మీకు బాగా సపోర్ట్ చేసిన ఎక్కడన్నా ఒక కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు నాట్యం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా పేర్లు? నేను ఫస్ట్ స్కూళ్ళలో చేశాను. నాకు సొంతంగా ఇన్‌స్టిట్యూట్ లేదు. 2015, 16 అలా ఒక స్కూళ్ళలో చేసేదాన్ని. సో, అలా నాకు తెలియకున్నట్టుగానే ఒకరి కింద చేయడం ఏంటి, నాకంటూ ఒక నచ్చలే. ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఓన్‌గా ఇన్‌స్టిట్యూట్ ఉండాలి. ఓన్‌గా ఇన్‌స్టిట్యూట్ ఉండాలి. నా కాళ్ళ మీద నిలబడాలి. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి, నేను ఒక పంతులు గారితో కనుక్కొని నా పేరు మీద ఓంకారం రావాలని ఓంకార నృత్యాంజలి అని ఇన్‌స్టిట్యూట్ పెట్టుకున్నాను. అలా అలా నాకు పిల్లలు చాలామంది చేరారు. చేరగానే ఇంకా వాళ్ళని పట్టుకొని ప్రదర్శనలు ఇస్తుంటే, అక్కడ మా ప్రెసిడెంటు ఆయన పేరు ఆరవ అనిల్ గారు. ఆరవ అనిల్ గారు, సాయి మాధవి గారు,
ఉమారాణి గారు, గీతా పటేల్ అందరు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చి ఒక హస్బెండ్ లేకపోయినా ఇంతమందిని పిల్లల్ని తీర్చిదిద్దారు అని. నాకు వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఆంధ్రలో ఉన్నాను. ఓకే. నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు ఇంకేమన్నా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కొత్తగా ఇంకేమన్నా బ్రాంచెస్? ఇంకా బ్రాంచెస్ అంటే ఇంకా హైదరాబాద్‌నే ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓపిక ఉన్న నాలో ఆంధ్రాలో చేశాను. హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? హైదరాబాద్‌లో ఇప్పుడు అమీర్పేటలో ఒకటండి. ఓకే. తర్వాత హైదర్ నగర్ ఒకటండి. జగద్గిరి గుట్ట ఒకటండి. మోతీ నగర్. వారానికి 2 డేస్‌నా? వారానికి 2 రోజులు. సో ఇప్పుడు ఆంధ్ర 15 రోజులు, తెలంగాణ 15 రోజులు అనుకున్నాం కదా! ఉన్నంత వరకు రెగ్యులర్‌గా వెళ్తానండి. థాంక్స్ అండి. ఓకే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ అమ్మాయి మీ గురించి మీ తొలి గురువు మా అమ్మనే అని చెప్తుండ్రు. మీరు ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? ఇంకా స్కూల్లో పిల్లలకి నేను ఎప్పుడైనా మాకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. మీటింగ్ లో ఉన్న టీచర్స్ మీటింగ్ పెడుతుండ్రు నెలకు ఒకసారి సండే రోజున. అప్పుడు మా స్కూల్ తరఫున క్లాస్ తరఫున నా కూతునే పెడుతుంటనమాట. అంటే ఆమెకు స్టేజ్ ఫియర్ లేదు, నాకుంది. స్టేజ్ ఫియర్ ఉంది, నాకుంది. చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో కూడా చిన్నప్పుడు క్లాస్ గ్రూప్ డాన్స్ లో చేసినాను నేను. సినిమాలో కూడా లీలాకృష్ణ సినిమాలో కూడా 2 సినిమాల గ్రూప్ లో. అంటే ఫస్ట్ నుంచి మీ అమ్మాయి చాలా డేర్ గా భయం లేదు, ఈ ప్రోగ్రామ్ అయినా చేస్తాను, స్టేజ్ మీద ఎక్కుతుందన్నమాట. మీరు బాగా ఎక్కువ సహకరించే వాళ్ళని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేసుకోవాలని ఇంట్రెస్ట్. కానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న మా నాన్నగారు ప్రోత్సాహం ఉంది, కానీ మా అమ్మ ప్రోత్సాహం లేదన్నమాట. మా తాతగారు అందరూ, నేను ఒక్కదానే బిడ్డ అనమాట. మాకు వాళ్ళకి అందరికీ అంత అపురూపంగా చూసుకున్నాడు మెడ్రాస్ లో. అంత బాగున్నా ఆనమని కూడా నేర్పించింది. మా తాత వద్దన్నారు కదా, మనకు సంబంధం లేదు, నేర్చుకోకూడదు అన్నారు అనమాట. ఇంకా మా ఆస్తి వదులుకున్నాను. ఆ ఆస్తి అనేది నా కూతురు ద్వారా నేను నెరవేర్చుకున్నాను అనమాట. ఇంటర్ పియూసీ చదివినానండి, నాగేశ్వర కాలేజ్, గవర్నమెంట్ మున్సిపాలిటీలో. మామూలు ఇంకా మా నాన్న రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళు అనమాట. ఆఫీస్ సూపరింటెండెంట్ అనమాట పాల్గట్లను. ఇంకా దాని తర్వాత అంతగా మా ఊరు తిరిగేవాళ్ళం కదా. 3 years కోసం ట్రాన్స్ఫర్ అవుతుండే. అక్కడ నుంచి మెడ్రాస్ నుంచి బళ్ళారి నుంచి మద్రాసు మాచర్లకు పోయినమాట. నాగార్జున డ్యామ్ కడుతుండ్రు అప్పుడు. అక్కడ పోయినప్పుడు పాట పాడదాన్ని. అప్పుడంతా మాకు ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నారు, ఇంక్ బాటిల్ పెన్ను ఇచ్చేవాళ్ళమాట. సాంగ్స్ సంగీతం నేర్చుకున్నాను అనమాట కొద్దిగా. కానీ నా సొంతంగా ఆ పాట చూస్తే ఎక్కడ దీర్ఘాలు ఉన్నప్పుడు ఎలా పాడాలి, దీర్ఘం నేను ఎలా దింపాలి, నా అనుభవం మీదనే నేర్చుకున్నాను. అంతేగాని ఒకరు చూసి నేనేం నేర్చుకోలేదు అసలు. మీ అమ్మాయికి ఎక్కువ ప్రోత్సహించింది మీ తర్వాత ఇంకా మా తమ్ముడు వాళ్ళు. మా అమ్మ కూడా ఆశ ఉంది, కానీ వాళ్ళ నాన్నకి భయపడి మా అమ్మ చేసేది కదనమాట. ఇప్పుడు వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి. మాది ఆదోని ప్రాపర్టీ, పాదం ప్రకారం విలేజ్ మట సాదాపురము, అక్కడే మట ఉండేది మేము. ఇంకా మీ చదువుకునే టైంలో కానీ మీ అమ్మాయి నాట్యం తెలుసుకుని బాగా జనాలు అక్కడ మీ కాలేజీలో ఏమైనా మీ అమ్మాయి గురించి మెచ్చుకున్నాను. చిన్నప్పుడే పాపకు బాగా నేర్పించిన కొద్ది సుభద్ర, నీవు కూడా చేస్తున్నావు అని అంటుంటారన్నమాట. అంటే నాకు అంత లేదు, కానీ ఫస్ట్ స్టెప్ అంటే గర్వమే కదా. గర్వం కానీ ఆ గర్వం బయట కనపడకూడదు అదే. కానీ ఒకటి మా టీచర్ కొంచెం పోటీల మీద ఉంటారు కదా. ప్రతి ఒక్కటి సుభద్ర, నా పేరు సుభద్ర అండి, సుభద్ర కూతురే మెచ్చుకుంటున్నారు. వచ్చిన ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ వస్తుంటారన్నమాట, డిఏ వాళ్ళు మెచ్చుకుంటుంటారు అన్నమాట. మెచ్చుకుంటే ఆ పాపకు ఒకసారి 100 రూపాయలు ఇచ్చినారన్నమాట. వాళ్ళ జోబులను తీసి చిన్నగా ఇంతే ఉన్నాము పాపడు, ఇంకా 100 రూపాయలు ఇచ్చినారు. ఆమె ఏం చేసినట్టే, నేను అన్ని అప్పుడు టేప్ రికార్డు కదా, అప్పుడు మాకు టేప్ రికార్డులో సాంగ్స్ పెట్టినా అనమాట నేను, సాగర్ సంగమం. ఆమెకు నేర్పించిన ఒక సాంగ్ అయితే అది మా టీచర్ తిప్పేస్తున్నారన్నమాట. దాన్ని ముందుకు వచ్చింది, తను పోయింది, నిలబడింది, ఏమి నేర్చుకుందాం అయినా కూడా అడుగులు బాగా చేసింది. ఆ పాట కాకపోయినా 3 పాటలు లైన్, ఆ 3 పాటలు అన్నమాట నేర్పించిన పట్ల. ఈ 2 పాటల నుంచి ఆ పాట కూడా కవరప్ చేసింది అనమాట. నాకు చాలా గర్వం అనిపించింది. నాకంతా ఒక గంట నయం, గంట అయింది చూడండి, దగ్గర గంట వరకు ఆ పాప చేసిందన్నమాట. భలే మెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి ధైర్యం గానీ స్టేజ్ ఫియర్ లేకుండా బాగా ప్రోగ్రామ్ చేసింది. ఆమె స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి ఆమెకి నేను ఎంకరేజ్ చేస్తాను అనమాట. నాలో ఉన్న కోరికను ఆమె ద్వారా నేను తీర్చుకున్నాను అంతే. ఆమెకు అవార్డు ఇచ్చినా కూడా, ఏమైనా పొగొన్నా కూడా నాకు చాలా సంతోషం అనేది.
వచ్చే మళ్ళీ దిష్టి తీసి పడేస్తుంటే అనమాట నేను. ఇంకా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎలా జరిగింది ఆమెది, మీ అమ్మాయిది? బాగానే చదువుతున్నాను. ఆమె ఏమంటే లేదండి, పొద్దున్న గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు, మేడం ఏమో మరి ఇంకా ఎక్కువ కావాలి, ఎందుకు? నేను చదివించా అంటే తను డాన్స్ లో చేసుకుంటానని చెప్పిందంటే ఇంక నేనేం చేయను. ఇంకా ఐటీ అప్పుడు ఫస్ట్ ఆదోళన ఐటీ పెట్టినారన్నమాట. వచ్చి ఎవరు వచ్చినా ఫస్ట్ మా స్కూల్కి వస్తుండ్రన్నమాట వాళ్ళ ఆఫీసర్ వాళ్ళు. మీ దాంట్లో ఎవరైనా ఉంటే స్టూడెంట్ పంపించున్నామా, మా స్టూడెంటే ఉంది కదా అని చెప్పేసి నేను చెప్తుంటే వద్దమ్మా నేను డాన్స్ నేర్చుకుంటా అంటే కింగ్ కోట్లో ఇక్కడ చేర్పించాను అనమాట. ఇంకా థ్యాంక్స్ అమ్మా మీ విలువైన టైంలో కేటాయించడం. చదువుకునే టైంలో ఏమన్నా ఏమేమి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు? స్కూల్ తరఫున ఏమన్నా సాంగ్స్ పాడేది, గ్రూప్ లో అయితే నేను డాన్స్ చేస్తాను. సింగిల్ అయి మాత్రం ఒక చెమట్లు వచ్చేసి ఒకసారి పడిపోయినాను కూడా. నేను 9th క్లాస్ చదివేటప్పుడే భీమవరంలో చదివినా అనమాట, పొట్టి శ్యామలస్లోను. ఒకసారి పడిపోయినాను స్టేజ్ మీద. అప్పటి నుంచి ఇద్దరు ముగ్గురులోనైతే నేను హుషారుగా చేయగలను. వాళ్ళకంటే ముందే ఎక్కువ ఉంటాను అనమాట. నాకు ఆటలన్నా తర్వాత పాటలన్నా చాలా పిచ్చి, నాకు ఇష్టం. నాకు కూడా చేసేదాన్ని, మా అమ్మ సాయం చేసేదాన్ని. మా అమ్మకి మేము 14 మంది సంతానమే. మేము అంతకంటే పెద్దనే నేనే. వాళ్ళకి అందరూ మంచి చెడు అన్ని చూసేది నేనే. మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ డాన్స్ బాగా చేస్తుందండి. అయితే నేనే తీసుకొని వస్తూ ఉంటాను. అక్కడ స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నారు డాన్స్ చూసి. అవి ఇవి నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ప్రోగ్రామ్స్, ఇన్ని ప్రోగ్రామ్స్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండాలి ఎంత గుర్తింపు. డాన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి ఇన్ని అవార్డ్స్ వస్తున్నాయి. నాది డిగ్రీ అయిపోయిందండి. డిగ్రీ అయిపోయింది, జాబ్ సెర్చ్ లో ఉన్నా ఇప్పుడు నేను. ఖాళీ టైంలో ఇక మా తోటి వెళ్తూ ఉంటాను అట్లా. ఝాన్సీ అని. మీ చిన్నమ్మ గారు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ జనాలలో ఎట్లా ఏమనుకుంటారు? బాగానే అనుకుంటారండి. బాగా కష్టపడి తను ఒక్కటే కదా, బాగానే అనుకుంటారు. కష్టపడి ఈ నృత్యంలో రాణించింది కదా, అవును. ఎట్లా కష్టపడేది, ఎట్లా ఉండేది, మీతో ఎలా ఉండేది? మాతో బాగానే ఉంటది. తను కష్టపడుతుంది. అన్ని క్లాసులు ఇక్కడ అక్కడ అన్ని చోట్ల తిరిగి చేసేవాళ్ళు. పిల్లలకు కూడా బాగానే. నేను ఆదోన్లో వర్క్ చేస్తాను. ఆదోన్లో టౌన్ డీసీ అనమాట, అంటే డేటా ఎంట్రీ టౌన్. మేడం గారి గురించి ఏదన్నా మీకు బాగా ఇష్టమైనది కానీ లేదంటే ప్రాముఖ్యమైన చెప్పాలి? ఇష్టమైన అంటే నాట్యమే ఇష్టం అందరికంటే అదే ఎక్కువ ఇష్టం. అంటే మీ రిలేటివ్స్ కానీ మేడం గారి గురించి ఒక గ్రేట్ ఇట్లా అని అదే అంటారు. ఎందుకంటే మా దాంట్లో ఎంతసేపు అందరం జాబర్సే కానీ తను ఇట్లా అన్ని చోట్ల, అటు రాజమండ్రి కానీ ఇటు తెలంగాణ కానీ అన్ని చోట్ల బాగా రానిచ్చి అవార్డ్స్ కానీ అక్కడిక్కడ ఢిల్లీ అక్కడ సైడ్ అంతా పెద్ద పెద్దగా వెళ్ళి అవార్డ్స్ వస్తున్నాయి కదా, మాకంతా చాలా ప్రౌడ్ గా ఉందన్నమాట. మా అమ్మ అక్కడ ఆ స్టేజ్ లో ఉంది, అందరితో తీసుకోవడం మాకు అది ఎక్కువ ఉంది. మా దాంట్లో కూడా ఫ్యామిలీ అంతా అదే డిస్కషన్ చేసుకుంటాం. ఝాన్సీ. ఇది ఏబిసిడి అకాడమీ అండి. లలిత గారు రవీంద్ర భారతిలో ఇచ్చారండి. తర్వాత ఇది సేమ్ కూచిపూడి తరఫున అభినేత్రి అవార్డులో సెలెక్ట్ అయ్యాను. మంజుల భార్గవ్ గారు విజయవాడలో ఇచ్చారండి. ఇది ఇండియన్ ప్రైడ్ అవార్డు హైదరాబాద్లో ఇచ్చారండి. 2019లో ఇచ్చారండి హైదరాబాద్లో. మహితి ఆర్ట్స్ క్రియేటర్స్ హైదరాబాద్లో అన్నమయ్య ఎగ్జిబిషన్. కాశీ విశ్వనాథ్ విశాలాక్షి అవార్డు. ఓకే, ఎక్కడ పర్ఫార్మెన్స్ అనేది? కాశీలోనే టెంపుల్లోనే చేశాను. కాశీలోనే. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా చేసేది? 3 ఇయర్స్ అవుతుంది. గ్రేట్. నెక్స్ట్ ఇది ఆదర్శ కళానివేదన
ప్రకాష్ రావు గారు, ఓకే సంస్కృతి కళా అకాడమీ, ఓకే తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్